అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగాచార్య, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ ఆధార్. మనం ఫ్రీక్వెన్సీస్ అని, వైబ్రేషన్స్ అని, ఎనర్జీస్ అని ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే ఇవన్నీ ఏమిటి అని మనం ఆలోచిస్తూ ఉంటే, ఫస్ట్ ఏదైనా సరే విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా ఒక ఫ్రీక్వెన్సీగా ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ అనేది నెమ్మదిగా దాన్ని ఒక లెవెల్ ఆఫ్ వైబ్రేషన్ కింద, ఒక ఆక్టేవ్స్ కింద, అంటే ఇప్పుడు ఒక తరంగాలుగా ఉండే ఒక వైబ్రేషన్స్గా మారిన తర్వాత అవి ఇంకా కొంచెం ఇది అయితే ఒక పార్టికల్గా మారచ్చు. మనం క్వాంటంలో ఎలాగైతే మాట్లాడుతామో, క్వాంటమ్ ఫిజిక్స్లో ఏది తెలియని ఒక ఫ్లక్స్లా ఉన్న, ఒక వేవ్స్ లాగా ఉన్న ఈ ఎనర్జీ అనేది, అది అబ్జర్వర్ ఎఫెక్ట్. మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా గమనిస్తున్నారు అన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలోంచి, ఆ వైబ్రేషన్లోంచి ఆ వేవ్స్ పార్టికల్గా మారడం అనేది మనం చూస్తున్నాము. అయితే మనం అన్నీ కూడా ప్రతిదీ మన జీవితంలో ఎమోషన్స్తో ముడిపడి ఉంది అని మాట్లాడుకున్నాం. అయితే ఈ ఎమోషన్స్కి మన యొక్క ఫ్రీక్వెన్సీకి సంబంధం ఏమిటి అంటే, ఈ మధ్యకాలంలో, చాలా కాలమే ఏందనుకోండి, ఎమోషనల్ గైడెన్స్ స్కేల్ అని ఒకటి తయారు చేశారు. అంటే మన యొక్క ఎమోషన్ బట్టి మన యొక్క శరీరం యొక్క ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీని బట్టి మన వైబ్రేషన్ బట్టి మన ఎనర్జీ ఉంటుంది. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, చాలా లో లెవెల్లో ఉన్నామనుకోండి, చాలా లోగా ఉందబ్బా, ఇవాళ నాకేమీ బాగలేదు, మనసు ఇదిగా ఉంది అంటే లో వైబ్రేషన్. అంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు, ఆ ఫ్రీక్వెన్సీ అప్పుడు నీవు లో వైబ్రేషన్లో ఉంటావు. లో వైబ్రేషన్లో ఉన్నప్పుడు తక్కువ ఎనర్జీ ఉంటుంది. మనం ఈ స్కేల్ని చూసినప్పుడు అది 20 హెర్ట్జ్లో ఉన్నప్పుడు షేమ్, అంటే మనం ఏదైనా ఒక సిగ్గుపడేలాగా, మన యొక్క అభద్రతా భావంలాగా మనం తీసుకోవచ్చు. గిల్ట్ తర్వాత అది 20 ఉంటే 30లో గిల్ట్ ఉంటుంది. అంటే మన యొక్క ఏదో ఈ తప్పు చేశాననే ఒక అపరాధ భావన లోపల ఉంది. తర్వాత ఎపాతి అంటే ఏంటంటే, ఏం చేస్తాంలే, ఇక ఏమి చేయలేము, చేసినా చేయకపోయినా ఉంటే మనకెందుకులే అనే భావన ఉంటుంది. ఆ తర్వాత 75కి వచ్చేటప్పటికి గ్రీఫ్ అంటే లోపలే మనం ఏదో కుమిలిపోయి బాధ ఒకలాంటిది ఉంటుంది. దానిపైకి వచ్చేటప్పటికి 100కి వచ్చేటప్పటికి ఫియర్. అంటే మనము ఫియర్లో ఉన్నాము అంటే మన యొక్క వైబ్రేషన్, మన యొక్క ఫ్రీక్వెన్సీ 100లో ఉన్నాము. అలా మనం చూసుకుంటూ ఉంటే ఫియర్ నుంచి డిజైర్, మనం ఏదైనా కోరిక ఉన్నా కూడా చాలా తక్కువ అన్నమాట. కోరిక అనేది కూడా ఏదో లేదు అనే భావనలోంచి వస్తుంది. కాబట్టి దాంట్లోంచి మనకు యాంగర్, కోపం అన్నమాట. మన డిజైర్ ఎప్పుడైతే నెరవేరలేదో మనకు కోపం వస్తుంది. దాంట్లోంచి ప్రైడ్, అంటే గర్వంగా ఉండడం. తర్వాత కరేజ్, న్యూట్రల్గా మధ్యలో ఉన్నాము అంటే 250 హెర్ట్జ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా మామూలుగా మనం బ్యాలెన్స్డ్గా అలా ఉంటాము. ఇంకా పైకి వెళ్తున్న కొలది విల్లింగ్నెస్, ఏదన్నా ఒక పని చేయాలనే ఒక ఉత్సాహం ఉండడం. తర్వాత యాక్సెప్టెన్స్, ఏదన్నా మనం ఇది చేయాలి, ఇది చేయగలము అనే ఒక మన మీద మనకు నమ్మకం కలగడం. ఆ తర్వాత రీజన్, ఏదన్నా ఒక ఆలోచన, దాని మీదకి వచ్చేటప్పటికి 500కి వచ్చేటప్పటికి ప్రేమ, అంటే ప్రేమ, సంతోషము, ఆనందము. 540 దగ్గరకు వచ్చేటప్పటికి జాయ్ అన్నమాట. 600కి వచ్చేటప్పటికి పీస్, మనం చాలా మనశ్శాంతిగా ఉండడం. 700కి వచ్చేటప్పటికి ఎన్లైటన్మెంట్. అంటే ఇవి రెండు కూడా మనం న్యూట్రల్ దగ్గర 250 నుంచి చూసుకుంటే, పైకి వెళ్తుంటే అసెండింగ్ సైకిల్ అంటాము, కిందకు వస్తూ ఉంటే డిసెండింగ్ సైకిల్, అంటే పైకిగా మెట్లెక్కుతూ వెళ్ళడం. మనం ఈ ఎమోషన్ స్కేల్ అనేది మన దగ్గర ఉంటే కానీ దాన్ని మనం ఇప్పుడు ఈ నిమిషం ఎలాంటి స్థితిలో ఉన్నాం, మన ఎమోషన్ ఎలా ఉంది అంటే, మనం చాలామందికి EFT కూడా నేర్పించాము. యూ కెన్ డూ EFT. మన యొక్క బాధలోంచి, కోపంలోంచి, గ్రీఫ్లోంచి, యాంగర్లోంచి మనం బయటికి రాగలుగుతున్నాము. ఎప్పుడైతే ఆ నెగటివిటీని తీసినప్పుడు ఏమవుతుంది, మన యొక్క బాడీ చక్రాస్ ఎనర్జీని తీసుకునే శక్తి పెరిగినప్పుడు, ఆ పాజిటివ్ ఎనర్జీ లోపలికి వచ్చినప్పుడు
ఆ పాజిటివ్ ఎనర్జీ ద్వారా కూడా మళ్ళీ రివర్స్లో ఏముంది, వైబ్రేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ. పాజిటివ్ ఎనర్జీతో పాటు మనకు పాజిటివ్ వైబ్రేషను ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. అంటే కింద నుంచి మనం రోజు రోజుకి దిగజారిపోకుండా, కిందకి వెళ్ళిపోకుండా మనం పైకి వెళ్తూ ఉన్న కొలది ఏంటి, మన యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత బాగుంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ వైబ్రేషన్ మనకు అంత ఉంటుంది. ఆ హై లెవెల్ ఆఫ్ వైబ్రేషన్ మనకున్నప్పుడు మన యొక్క మేనిఫెస్టేషన్, మన యొక్క కోరిక నెరవేరడం కానీ, మన యొక్క డైమెన్షన్, అంటే ఏ డైమెన్షన్లో మనం దేన్ని చూసి ఏది మనము నెరవేర్చుకోగలమో ఆ ప్లేన్లోకే మన యొక్క రియాలిటీ కనిపిస్తుంది. మామూలుగా చూడండి, మనం ఏదో మనసు చాలా చిరాగ్గా, బాధతోటి, దీంతో కోపంతో అలాగా ఉన్నామనుకోండి, దుఃఖంతో ఏది చూసినా మనకు చిరాగ్గానే ఉంటుంది, ఏది చూసినా మనకు బాధగానే ఉంటుంది. అంటే మనకు వచ్చేవి, కనిపించేవి, చూసేవన్నీ అలాంటివే కనిపిస్తూ ఉంటాయి. నెమ్మదిగా మన యొక్క వైబ్రేషన్ పెరుగుతున్న కొలది ఈ వైబ్రేషన్తో పాటు మన యొక్క బ్రెయిన్లో కెమికల్స్ మారుతూ ఉంటాయి. పైకి మనం ఆనందము, సంతోషము, పీస్ వీటికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ప్రేమ, ఆ కెమికల్స్ ఆ బ్రెయిన్లో అవి ఆ హెడ్స్లో ఏదైతే ఆ తరంగా వేవ్ లెంగ్స్లో ఎప్పుడైతే చేంజ్ వస్తుందో, వైబ్రేషన్స్లో చేంజ్ ఉంటుందో, మన బ్రెయిన్లో ఆ పర్టికులర్ కెమికల్స్ లైక్ డోపమైన్ కానీ, ఆక్సిటోసిన్ కానీ, సెరటోనిన్ కానీ ఇలాంటివి మనకు ప్రిపేర్ అయ్యి మనకు హైలో ఫీలింగ్ హై, ఇవాళ నాకు చాలా బాగుంది, సంతోషంగా ఉంది. అదెందుకు, అది ఆ కెమికల్ మన బ్రెయిన్లో ఫామ్ అయ్యి దానివల్ల మనకు ఆ మనశ్శాంతి, తృప్తి అనేది కలుగుతుంది. అది కిందకు వచ్చేటప్పటికి ఏంటి, అది కార్టిజాల్ అనే కెమికల్ అయ్యి మనకు ఇంకా నీరసంగా, ఇంకా బాధగా, ఇంకా దుఃఖంగా ఇలా ఉంటుందన్నమాట. అంటే ఈ వైబ్రేషన్ అంటే ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఎనర్జీ మన బాడీలో, బ్రెయిన్లో తయారయ్యే కెమికల్స్. ఇవన్నీ ఉన్నప్పుడు నీకు ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్, ఫీలింగ్ ఆఫ్ ఆనందము, ఇవన్నీ కలుగుతూ ఉండేటప్పుడు ఏదైతే ఆ ఫీలింగ్ ఉందో అదే ఫ్రీక్వెన్సీని, అదే ఎనర్జీని నువ్వు యూనివర్స్లోకి పంపిస్తూ ఉన్నావు. లైక్ అట్రాక్ట్స్ లైక్లో మీకేమవుతుంది, నువ్వు ఆనందంగా ఉంది, మనసు, సబ్కాన్షియస్ మైండ్ హ్యాపీగా ఉంది, కృతజ్ఞతాభావం ఉంది, గ్రాటిట్యూడ్ ఉంది. ఆ కృతజ్ఞతాభావం నీకు ఉండేటప్పటికీ ఆ యొక్క ఆనందమైన ఆ ఎనర్జీ వెళ్ళి అలాంటి ఆనందాన్ని, నీకు ఇంకా కావాల్సిన ఎనర్జీని యూనివర్స్ నీకు ఎక్కడెక్కడున్నా సరే ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్లో అలాంటి పార్టికల్స్ ఎక్కడున్నా, ఈ ఆనందాన్ని కలిగించే పార్టికల్ ఏదైతే బయటికి పంపిస్తున్నావో అలాంటి పార్టికల్స్ ఎక్కడున్నా వాటన్నిటి వైబ్రేషన్ని తీసుకుని మళ్ళీ నీకు తిరిగి నీకు కావాల్సినది, నువ్వు ఇంకా ఆనందంగా ఉండడానికి ఏదేది నీకైతే కావాలనుకుంటున్నావు అది నీ ముందు, అది 3D రియాలిటీలో, నీ నిజ జీవితంలో అది ప్రత్యక్షమవుతుంది. ఎలా ప్రత్యక్షమవుతుందంటే, నికోలా టెస్లా గురించి మీరు వినుంటారు. ఆయన అసలు ఏదన్నా ఒకటి ఆలోచిస్తే, ఒక బనానాని ఆలోచిస్తే ఆయనకి ఎదురుగా నిజంగా బనానా కనిపించేదన్నమాట. అంటే ఆ యొక్క వైబ్రేషను, అంత ఇంటెన్సిటీ, అంత రియాలిటీని ఆయన చూసినప్పుడు అది నిజంగా ప్రత్యక్షమయ్యేది. అలాగే ఏదన్నా ఆయన ఏదన్నా చాలా ఇన్వెన్షన్స్ చేశారు, చాలా కనిపెట్టారు. ఏదన్నా ఒక ఎక్విప్మెంట్ని ఏదన్నా తను అనుకుంటే ఆ ఎక్విప్మెంట్ అనేది అది ఎలా ఉండేది ఆయన ముందు నిజంగా పిక్చర్లా కనిపించేది అన్నమాట. దాంట్లోంచి ఆయన డయాగ్రామ్స్ వేసుకుని దాన్ని, ఆ వస్తువుని ఆయన కనిపెట్టేవారు అనమాట. అంటే మనకు కూడా ఆ వైబ్రేషన్స్లో మనం వెళ్ళినప్పుడు, హయ్యర్ వైబ్రేషన్లో ఉన్నప్పుడు, మనకు ఆ యొక్క ఆ ఎమోషన్లో, పాజిటివ్ ఎమోషన్స్తో మనం ఉన్నప్పుడు ఆ పాజిటివ్ ఎమోషన్ని మనం రోజు క్యారీ చేయాలి రోజంతా. నెగిటివ్ ఎమోషన్ అనేది వచ్చినప్పుడు ఇది మనకు అవసరం లేదు, మనకు తెలుసు ఈ స్కేల్లో చాలా లోపల ఉంది, ఎందుకు నాకు ఇది, జస్ట్ లీవ్ ఇట్, దాన్ని పక్కకు పెట్టి హయ్యర్ వైబ్రేషన్కి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక పని కూడా మనం చేయొచ్చు. ఏంటంటే, మనం ఈ చార్ట్ మన దగ్గర ఉందనుకోండి, సపోజ్ నువ్వు ఫియర్గా ఉంది, వాళ్ళు ఏదో జరిగింది, నీకు ఒక భయం ఉంది. ఆ భయం అంటే ఎక్కడుంది, భయము 100లో ఉంది. ఈ 100కి పైన ఏముంది, 125లో నీకు ఫియర్ పైన ఒక డిజైర్ ఉంది, దానిపై 150లో యాంగర్ ఉంది. ఈ భయంలోంచి
ఈ భయం ఏంటి, నాకు దీని గురించి నాకు ఎందుకు భయం ఉంది, గో ఇంటూ ఇట్. ఆ నెక్స్ట్ వైబ్రేషన్ ఏంటి, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి, కోరిక. అంటే ఈ ఫియరు నాకు ఏదో కాలేదు అన్న ఫియర్లోంచి సరే నాది ఈ డిజైర్ ఇంకా ఎందుకు కాలేదు, నేను ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాను కదా అని గో ఇంటూ ద యాంగర్. కొంచెం కోపం తెచ్చుకోవడానికి ఆ యాంగర్ మూడ్లోకి వెళ్ళినప్పుడు ఏంటి, అది కూడా పాజిటివ్. ఎందుకంటే నువ్వు ఇంకా నెగిటివ్లోంచి కొంచెం పైకి వెళ్తున్నావు. ఒకేసారి నువ్వు ఎన్లైటన్మెంట్లోకో, ఒకేసారి నువ్వు జాయ్లోకో, పీస్లోకో, నువ్వు ఎప్పుడైతే 100లో ఉన్నావో 700కి ఒకేసారి నువ్వు వెళ్ళలేకపోవచ్చు. కానీ ఆ నెక్స్ట్ ఎమోషన్లోకి నువ్వు వెళ్ళినప్పుడు ఏంటంటే ఏదైతే ఫియర్ నీ లోపల ఉండి నిన్ను బాధిస్తూ ఉందో దాని యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది. అది తగ్గినప్పుడు నెమ్మదిగా దాని యొక్క ప్రభావం నీలోంచి ఫేడ్ అవుట్ అవుతుంది. అలాగే కాకుండా మన మైండ్ఫుల్నెస్ ఎక్సర్సైజెస్ అని, మెడిటేషన్స్ అని, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ విత్ ఎనర్జీస్ అని, ఇవన్నీ కూడా మనం నేర్పిస్తూ ఉన్నాము. కాబట్టి ఫస్ట్ ఏదైనా నీ ఎమోషన్ ఏంటి, ఆ ఎమోషను ఎన్ని హర్ట్స్లో ఉంది, ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంది, ఆ ఫ్రీక్వెన్సీ లోయర్ ఫ్రీక్వెన్సీయా హయ్యర్ ఫ్రీక్వెన్సీయా, ఆ హై ఫ్రీక్వెన్సీ హై వైబ్రేషన్లో మనం ఎప్పుడూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏది కావాలన్నా మనం దాన్ని సాధిస్తాం. కాబట్టి ఈ ఎమోషన్స్ని ఫస్ట్ అర్థం చేసుకోవడము, వాటికి మనము ఇంపార్టెన్స్ ఎవరి మీద ఇస్తాము. ఇదిగో వీళ్ళు అన్నారు కాబట్టి నాకు కోపం వచ్చింది, వీళ్ళ మీద నాకు గిల్ట్ ఉంది. నథింగ్ ఈజ్ ఎక్స్టర్నల్, బయట లేదు. ఆ జరిగిన ఇన్సిడెంట్ని నీవు ఎలా అర్థం చేసుకుని నీ మనసులో ఆల్రెడీ నీకున్న ఏదైతే నీ యొక్క బ్లూ ప్రింట్ లోపల ఉందో, నీ యొక్క బాధలు, కోపాలు ఏవేవో నువ్వు ఏర్పరచుకుని ఉన్నావు సబ్కాన్షియస్ మైండ్లో, వాటిలోంచి ట్రిగర్ అయ్యి నీకు ఒక ఎమోషన్ అనేది, ఒక రియాక్షన్ అనేది బయటకు వచ్చి, ఆ రియాక్షన్ ఈజ్ ఏ రిఫ్లెక్షన్. ఒక లైట్ మన మీద పడితే మనం ఆ లైట్ అంతా మనకి అబ్జార్బ్ అయ్యి ఏవైతే అబ్జార్బ్ కాలేదో అది మనం బయటికి పిక్చర్లా కనిపిస్తాం. అంటే ఆ బయట కనిపించింది షాడో, నువ్వు కనిపించేది నువ్వు లైట్ పడుతున్న ఒక పిక్చర్. మనం ఓ చెట్టు ఉంది, చెట్టు మీద లైట్ పడితే ఆ చెట్టులో ఉండే కలర్స్ అవి కనిపిస్తాయి. ఏవైతే అబ్జార్బ్ కాలేదో మనం ఎలా అయితే ఇంద్రధనస్సులు అనే ఆ 7 రంగులు ఏమున్నాయో అందులో ఉన్న కలర్స్, అబ్జార్బ్ కాని కలర్స్ మనకు కనిపిస్తాయి. ఆ చెట్టు నీడ ఏదైతే ఆపుతుందో అటువైపు నీడ పడుతుంది. అంటే అది ఒక విధంగా దాని యొక్క ప్రతీకే. అలాగే బయట కనిపించిన ప్రపంచం మన యొక్క వైబ్రేషన్, ఎనర్జీ అనేది మళ్ళీ అదంతా ఒక ఫ్రీక్వెన్సీ, ఒక ఫోటానిక్ లైట్ అనుకుందాం. ఆ లైట్ మన మీద పడినప్పుడు మన జీవితం మీద, మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ మీద, ఇంకా డీపర్కి వెళ్తే ఏదో హైడ్రోజన్, మన బాడీలో హైడ్రోజన్ రిఫ్లెక్షన్ ఎలా కనిపిస్తుందో, డిఎన్ఏ వాటి యొక్క రిఫ్లెక్షనే మన యొక్క జీవితంలో బయట విషయాలుగా కనిపిస్తాయి. అది కష్టం కావచ్చు, బాధ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా సరే. అందువలన మనం ఈ ఎమోషనల్ స్కేల్ని, ఆ గైడెన్స్ స్కేల్ని ఫస్ట్ అర్థం చేసుకుని ఏ ఫ్రీక్వెన్సీలో ఏది ఉంది, దాన్ని మనం హై వైబ్రేషన్లో ఉండాలంటే చిన్న ఎక్సర్సైజెస్. ఇప్పుడు మనకు సంతోషంగా ఉండాలి, బాధగా ఉంది, కోపంగా ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది సంతోషం? రాదు. కానీ ఏదో ఒక చిన్నదానికి మనకు సంతోషంగా, గ్రాటిట్యూడ్. అరే ఇవాళ నేను లేచాను, కాఫీ తాగుతున్నాను, ఎంత బాగుంది ఇవాళ, అరే ఎంత బాగా, ఇంత మంచి కాఫీ నాకు ఎలా దొరుకుతుంది ఎవ్రీడే, నిజంగా నేను అదృష్టవంతురాలనా? నిజమే, మన కాఫీ అమ్మ బాగా పెద్ద నేర్పించింది. సో యువర్ మైండ్ గోయింగ్ టు ద పాజిటివ్ నోట్. అంటే చిన్న విషయంలోంచి పాజిటివ్ నోట్లోకి క్వశ్చనింగ్ చేసుకుంటున్నాం. ఇంకొంచెం సేపు అయ్యాక ఎవరు వచ్చిన పిల్లలు చూస్తావు, యూ ఫీల్ హ్యాపీ లుకింగ్ ఎట్ దమ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎనార్మస్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఒక మంచి పువ్వుల్ని చూస్తావు, అది చూడగానే నీకు ఒక మంచి ఆనందకరమైన ఇది కనిపిస్తుంది. అనగానే అప్పుడు ఆ చిన్న పిల్లలకి నువ్వు ఎవరికైనా చిన్న సహాయం చేస్తావు. ఎక్కడో ఉంటావు, నువ్వు కూర్చున్న చోట నువ్వు లేచి నువ్వు సీట్ ఎవరికో ఇస్తావు, యూ ఫీల్ సో హ్యాపీ ఇన్సైడ్. ఏంటి ఆ మంచి చేశాననే భావన వెంటనే నీలో కెమికల్ ప్రొడ్యూస్ చేసి ఆ సంతోషము ఒక తృప్తితో కలిగేలా చేస్తుంది. అది నువ్వు ఎన్ని డబ్బులు పెట్టుకున్నా నీకు రాదు. ట్రై టు హెల్ప్ అదర్స్. ఎవరికైనా ఏదైనా చిన్న హెల్ప్ చేయడం అంటే ఎంత చేయగలం అందులోనే ట్రై టు బీ
ఆ మంచి ద్వారా నీలో ఆ కెమికల్ ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అయ్యేలాగా నువ్వు చేసుకుంటూ చిన్నగా చేసుకుంటూ నీ వైబ్రేషన్ పెంచుకుంటూ వెళ్తున్నావు. ఆ చిన్న దానికే నీలో ఒక సంతోషము, ఒక గ్రాటిట్యూడ్, ఒక తృప్తి కలుగుతూ ఉన్నప్పుడు ఏంటి, ఆ వైబ్రేషనే నువ్వు నీలోంచి బయటకు వెళ్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడో పెద్ద లక్షలు కోట్లు వచ్చేస్తే నేను అప్పుడు సంతోషంగా ఉంటే అప్పుడు ఆ వైబ్రేషన్ ఇస్తానంటే, నువ్వు అప్పుడెప్పుడో నువ్వు దృష్టిలో పెట్టుకున్నావు అంటే ఎప్పటికీ నీకు జీవితంలో అది అప్పుడెప్పుడోలాగే దూరంలోనే ఉంటుంది. ముందు నీకు ఏది ఉంటే దాంట్లోంచే యూ రైట్ డౌన్, నాకు ఇది ఉంది, ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ దిస్, ఐఎమ్ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ దిస్, ఇది ఉంది నాకు జీవితంలో, నేను ఇవాళ మాట్లాడగలుగుతున్నాను, ఇవాళ సంతోషంగా ఉన్నాను, ఇవాళ ఫ్రెండ్స్తో మాట్లాడాను. డూ స్మాల్ థింగ్స్ వేర్ యూ విల్ గెట్ ఆ హ్యాపీనెస్, ఆ హై నీకు వచ్చేవేవో గుర్తించి వాటిని చేసుకుంటూ నీ యొక్క వైబ్రేషన్ని పెంచుకుంటూ కొన్ని ఎనర్జీ టెక్నిక్స్, హై వైబ్రేషనల్ ఎనర్జీ టెక్నిక్స్ లైక్ రేకి కానీ, సిద్ధ కానీ, హొపనొపోనో కానీ, వీటిలో ఏదో ఒక దాంట్లో ఉండి ఈ ఎనర్జీస్ని మనం ఆ వైబ్రేషన్స్, హై వైబ్రేషన్ ఎలా తెచ్చుకోవాలో నేర్చుకున్నప్పుడు మన జీవితం చాలా అద్భుతంగా మనంగా మలుచుకోగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.